మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు నూతన పోలీస్ బాస్గా బి సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన అవినాష్ మహంతిని కంట్రోల్ విభాగానికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడిన సిపి సుమతి, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్కు మంచి శాంతియుత కమిషనరేట్గా పేరు ఉందని, ఆ ప్రతిష్టను అలాగే కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. తొలి మహిళా కమిషనర్గా నియమితులవడం ఆనందంగా ఉందని ఆమె అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చిన సిపి, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెప్పారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణపై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మల్కాజిగిరి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్న సిపి సుమతి, ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని కోరారు. Malkajgiri Police Commissionerate among all the ward commissionerates of Hyderabad is a very peaceful commissionerate అని పేరుంది. దాన్ని అలాగే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ వార్డ్ కమిషనరేట్స్లో మొదటి మహిళగా ఒక కమిషనర్గా నియమించడం ప్రభుత్వానికి అంటే ఏ ఉద్దేశంతో అయితే మహిళా కమిషనర్గా మంచిగా చేయగలుగుతుంది అన్న ఒక ఆశాభావంతో, నమ్మకంతో పెట్టేదో డెఫినెట్లీ. బికాస్ మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రాకముందు అరౌండ్ 5% ఉన్న విమెన్ స్టాఫ్ ఇవాళ ఆల్మోస్ట్ 17% వరకు అయ్యారు పోలీసులో. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ విమెన్ పెరిగిన దృష్ట్యా విమెన్ ఆఫీసర్స్ అన్లైక్ ఎనీబడి క్యాన్ పర్ఫామ్ వెల్ అని చూపించడానికి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా మనం కూడా యాడ్ అవుతాము. ఇంకా దీన్ని ఈరోజు కమిషనరేట్ ఏం చేస్తామని ఒక రోజులో మాట్లాడేది ఏం లేదు. బట్ ఓవరాల్గా పీస్ఫుల్ కమిషనరేట్ కాబట్టి ఇక్కడ క్వాలిటేటివ్ పోలీసింగ్ అంటే పోలీసింగ్ ఉంది, కానీ క్వాలిటీ ఆఫ్ ద పోలీసింగ్ ఖచ్చితంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వాలిటీ ఆఫ్ పోలీసింగ్ పెంచే విధానాన్ని బేసిక్గా టెక్నాలజీతో ఎట్లయితే మనం మ్యానిఫోల్డ్ పోలీసింగ్ చేయగలం, అంటే ఒక మనిషి చేసే దానికంటే టెక్నాలజీ ఆడైతే చాలా క్వాలిటీ పెరుగుతుంది. సో దానికి సంబంధించిన ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో అవి టేకప్ చేస్తూ ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రధానమైన సమస్య మల్కాజిగిరి కమిషనరేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఉన్నది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని ఎందుకు అంటున్నానంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ ఫర్ వర్క్. సో ఏ రకంగా మూవ్ అయినా కూడా ట్రాఫిక్ చోక్ పాయింట్స్ చాలా ఉండడం, ఎంతో కొంత ఆ రద్దీని మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తే సిటిజన్స్కి చాలా డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తామని అనుకుంటున్నాను. దానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. 2 సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్ ఇంకా రిపోర్టింగ్ రెస్పాన్స్ 2 కూడా మనం పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మేనేజ్మెంట్ విత్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ అంటే పోలీసింగ్ పోలీస్ స్టేషన్ లెవెల్లో పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, అది క్వాలిటేటివ్గా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్. సిటిజన్స్ మా పోలీసు మా మల్కాజిగిరి కమిషనరేట్, we belong to this particular commissionerate which is one of the commissionerates which we belong to. అంటే నేను ఈ పలానా కమిషనరేట్కి నేను చెందుతాను అని చెప్పుకునే విధంగా మా పోలీస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి
డీజీపీ గారి ఆదేశాల అనుసారంగా అట్లాగే ప్రభుత్వం మా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలంగాణ పోలీస్ నుండి దాంట్లో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ యాజ్ ఎ టీమ్ వి విల్ పర్ఫార్మ్ వెల్ అని మీ అందరికీ యాజ్ ఎ టీమ్ లీడర్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మల్కాజ్గిరి భద్రతపై మీ విజన్ ఏంటిది మేడం? మల్కాజ్గిరి భద్రతలో ఇవే భాగాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ భద్రత అంటే ఇప్పుడు కన్వెన్షనల్ సెన్స్ లో ఏం లేదు భద్రత అనేది. సైబర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, ఇప్పుడు మీ ఆస్తి మీకు ఇంపార్టెంట్, మీ ఇల్లు మీకు ఇంపార్టెంట్, మీ మూమెంట్ మీకు ఇంపార్టెంట్, ఎవరికైనా అంతే కదండి. అదంతా భద్రతతో కూడుకున్న విషయం. దాంట్లో ముఖ్యమైన ఘట్టాలే వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ద హౌస్ యూ హ్యావ్ టు రీచ్ బ్యాక్ సేఫ్. దట్ ఈస్ వన్. దానికి పోలీసు ఏమంటే ప్రయత్నం చేయాలో మీ మూమెంట్లో దాన్ని మేము కొంత ఇంప్రూవ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఒకటి. రెండు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైతే పోలీసింగ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు యువర్ అవేర్నెస్ ఆన్ సైబర్ క్రైమ్స్, తర్వాత ఎస్పెషల్లీ యూత్కి సంబంధించి, పిల్లలకు, విమెన్కి సంబంధించి ఏవైతే క్రైమ్స్, ఇన్సిడెంట్స్, కాస్ట్లీ క్రైమ్స్ ఉన్నాయో, అంటే ఏ క్రైమ్స్ అయితే అవ్వకూడదు, అవుతే స్టాండర్డ్స్ మనవి మానవీయ కోణము, తర్వాత క్రైమ్ ఎలా ఉంది అని అనుకునే లాంటి క్రైమ్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తాం. అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్, రెస్పాన్స్ టు ద సిటిజన్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం. మేడం, ఇక్కడ కళాశాలలు ఎక్కువ ఉన్నాయి, కాలేజీలో డ్రగ్స్ వినియోగం ఎక్కువ ఉంది అనేది ఒక విధంగా జనాల్లో ఉంది. అంటే ఇది యూనివర్సల్ ఫినామినా అండి. అంటే ఒక మల్కాజ్గిరి కమిషనరేటే కాదు, కానీ మా కమిషనరేట్లో ఎక్కడైతే డ్రగ్ వినియోగం ఎక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది అన్నది స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సే కాదు, అక్కడికి రీచ్ అవ్వడానికి ఎందువల్ల అక్కడికి రీచ్ అవుతున్నాయి అన్న కోణం నుంచి వి విల్ ఇంప్రూవ్ వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు ఆల్రెడీ చేసే విధానానికంటే దానికే నేను చెప్పాను, టెక్నాలజీ యాడ్ చేస్తాము, మోర్ ఎఫెక్టివ్గా డ్రగ్స్ కంట్రోల్, నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం. మేడం, పోలీస్ స్టేషన్లలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేస్తారు? అదేనండి, నేను ఎక్సైడ్ రెస్పాన్స్ సిస్టమ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తామంటే దాన్ని ఇంపార్షియల్గా, అంటే ఎవరు ఎలా పనిచేస్తున్నారన్నది సిస్టమ్ విల్ బి పుట్ ఇన్ ప్లేస్. Please like, share and subscribe.